సో ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతారు. కామెంట్లు ఏమైనా వస్తున్నాయి? పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయా, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయా? ఏమంటున్నారు అసలు? మంచిగా వస్తున్నాయి మేడం. 100కి 95% మంచి కామెంట్లు వస్తాయి. మంచి కామెంట్లు వస్తాయి. అసలు ఏమంటారు బేసిక్గా గుర్తున్నాయా? ఒక 2-3 కామెంట్లు చదువుతారా మీరు? నేను చదువుతాను మేడం. తెలుగులో వచ్చినవి చదువుతారా? ఏ మేడం? తెలుగులో వచ్చిన కామెంట్ తెలుగులో వచ్చినవి చదువుతాను, ఇంగ్లీష్లో వచ్చినవి వేరే యాప్లో ఎక్కించుకొని దాంట్లోకి పెట్టి రిప్లై ఇస్తాను. అమ్మో, వాళ్ళు అంత కష్టపడి మనకి కామెంట్లు పెడితే మనం రిప్లై ఇవ్వకుంటే బాగుండదని మీరే ఇంకో యాప్ ఎక్కించుకొని మళ్ళీ రిప్లై ఇస్తారు చదువుకొని. అవును మేడం. ఓకే, చెప్తారా విజయ్ గారికి ఇట్లా చేశారు కామెంట్ అని చెప్పి? చెప్తాను మేడం. ఏం గుర్తుంది మీకు? మంచి కామెంట్ ఏమొచ్చింది మీకు ఇప్పటి వరకు? నాకైతే పెద్దగా గుర్తులేదు అక్క. దాన్ని చెప్పినప్పుడు గుర్తుంటా కానీ తర్వాత మర్చిపోతారా? నాకైతే గుర్తుంది మేడం. వీళ్ళకి ఇట్లా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అమాయకంగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి మనము ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయాలని బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. మీ బాబుని కూడా చూపిస్తుంటారు కదా అప్పుడప్పుడు, పెద్ద బాబుని? పెద్ద బాబుని చూపిస్తున్నాను. ఏం చదువుతున్నాడు పెద్ద బాబు ఇప్పుడు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం సెకండ్ క్లాస్. ఇంగ్లీష్ మీడియంలో ఏమిచ్చారా? బాగా చదువుతాడు అక్క. బాగా చదువుతాడు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ పేరు నేర్పిస్తాడు మేడం. విజయ్కి పేరు రాదు, సొంతం పేరు. అమ్మ ఇట్లా నువ్వు పేరు రాసి అని నేర్పిస్తున్నాడా మీకు? ఓ, సెకండ్ క్లాస్కే. ఏం పేరు బాబు పేరు? శివాజీ. శివాజీ. పేరు కూడా పెద్ద మంచి పేరే పెట్టారు.